తునిలో సిహెచ్ అగ్రహారం గ్రామంలో ఒక పాప మిస్ అయినకు సంబంధించిన అంశం వారం 10 రోజులుగా చర్చ జరుగుతోంది. ఈరోజు 8వ రోజు ఆ పాప మిస్ అయిపోయి జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి ఎవరైనా ఇటువంటి చిన్నారిని తీసుకెళ్లి ఉంటే కనుక 8 రోజులు గడుస్తున్నా కూడా ఈ అమ్మాయి ఇంకా రాలేదు. అండ్ ఎవరైనా తీసుకువెళ్ళి ఉంటే కనుక ఈ అమ్మాయి బ్రతికుండే అవకాశం ఉంది. లేదు ఆ అమ్మాయి ఎక్కడైనా ఆ పొదల్లో ఆ మామిడి చెట్ల మధ్యలో లేకపోతే అక్కడ ఆయిల్ ఫామ్స్ మధ్యలో ఉన్నా కూడా ఒకవేళ అమ్మాయి కనుక ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ బట్ చనిపోయి ఉంటే కనుక ఇప్పటికైనా ఆచూకీ లభించేది. కానీ అటువంటిది ఏది జరగలేదంటే ఆ అమ్మాయి సేఫ్గానే ఉందనే రకంగా పోలీసులు కుటుంబం భావిస్తోంది. చిన్నారి స్వయంగా దూరం వెళ్ళే వయస్సు కూడా కాదు. సో ఖచ్చితంగా మనుషులే ఏదైనా చేసి ఉండాలి. అందుకే జీడి మామిడి తోటకు సంబంధించి వెళితే అక్కడ కొంతమంది కార్మికులు పనిచేయడానికి వచ్చారో వాళ్ళే ఏదైనా చేసి ఉంటారా, లేదంటే ఎవరైనా ఖచ్చితంగా అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటారా? ఆ అమ్మాయి ఒకవేళ చనిపోయినా ఈ పాటికి ఏదో రకమైన ఆధారం దొరికేది. లేదు ఆ అమ్మాయి కొన్ని కిలోమీటర్ల వేగం వరకు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నా కూడా ఈ పాటికి ఆ అమ్మాయి దొరికేది. కానీ ఇది రెండూ జరగడం లేదనంటే ఆ పాప ఎవరో తీసుకువెళ్ళారు. ఎవరైనా తీసుకువెళ్ళి ఉంటే పాప సేఫ్గానే ఉంటుంది. సో పాపతో పాటుగా వెళ్ళినటువంటి కుక్క తిరిగి రావడం కూడా ఈ కేసులో కీలక మలుపుగా చూడాలి. ప్రస్తుతానికి కిడ్నాప్ కోణంలోనే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తూ ఉన్నారు. సీసీటీవీ కెమెరాలు, మొబైల్ డేటా నుంచి కొత్త క్లూలని చేస్తున్నారు పోలీసులు. గతంలో రోజుల తరువాత సజీవంగా దొరికినటువంటి చిన్నారుల ఉదాహరణలు కూడా ఉన్నాయి. వాటిని గుర్తు చేస్తున్నారు నిపుణులు. ఒకే ఒక్క క్లూ, ఒక చిన్న క్లూ దొరికినా కూడా కేసు మొత్తం మలుపు తిరిగే అవకాశం ఉంది. నిజంగానే ఇది ఎలా ఉందనంటే కొన్ని సినిమాలు ఉంటూ ఉంటాయి, అంటే అటు తమిళ్కి సంబంధించి కానీ లేకుంటే మలయాళం సినిమాల్లో ఇటువంటి చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే అదే కనిపిస్తుంది, అదే జరుగుతోంది అన్నట్టుగా ఉంది. చూడండి, 8 రోజులు అవుతోంది ఆ పాప మిస్ అయింది. శనివారం రోజున 3:30 సమయానికి మధ్యాహ్నం, పోయిన శనివారం రోజున. ఇప్పటికి ఎగ్జాక్ట్గా 8 రోజులు అవుతోంది. ఇప్పటివరకు ఆ పాప కనిపించకపోవడం ఏంటి? ఇంతమంది వెతుకుతున్న డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్, ఆ పాపతో పాటుకు వెళ్ళినటువంటి ఆ కుక్క, ఇవన్నీ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్న ఆ అమ్మాయి కనిపించట్లేదు. ఆ అమ్మాయి చనిపోయినా ఈ పాటికి దొరికేది. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ బట్ ఆ అమ్మాయి సేఫ్గా ఉన్న కొన్ని కిలోమీటర్లు వెళ్ళలేదు కాబట్టి ఆ కిలోమీటర్ అంటే కొన్ని దూరం ఎక్కువగా వెళ్ళలేదు. సో కొన్ని కిలోమీటర్ల మేర వెతికారు కాబట్టి పోలీసులకు అలాగైనా దొరికి ఉండాల్సిందే. కాబట్టి ఈ అమ్మాయిని ఎవరో ఎత్తుకెళ్లారు. ఇది ఈ కోణంలోనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. పాప మాత్రం సేఫ్గా ఉంది అనడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ అమ్మాయి అయితే మృతదేహం కనిపించాలి, లేదంటే సేఫ్గా ఉండాలి. అక్కడ లేదు, ఇంత వెతికినా కనిపించట్లేదు. కాబట్టి ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు. సో ఈ కోణాల్లోనే ఇప్పుడు వెతుకుతున్నారు కాబట్టి షీ ఈజ్ సేఫ్ అనే రకంగా మాట వినిపిస్తోంది. మరి ఆ తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరై ఉంటారు, నిజంగానే తీసుకువెళ్లారు, ఎక్కడికి తీసుకువెళ్లారు, ఇలా అనేక కోణాల్లో కూడా అటు సిగ్నల్ ట్రేసింగ్, మొబైల్ డేటా అన్నిటి పరంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఒకసారి డిఎస్పీ మాట్లాడుకొచ్చారు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విషయం పైన. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఈ నెల 6వ తారీఖున తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి దొండవాక హెల్మెట్ అయిన సిహెచ్ అగ్రహారం గ్రామంలో అమ్మిరెడ్డి గారు 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా పనిచేస్తున్న శుంకర గణేష్ వారి దంపతుల 2 సంవత్సరాల ఆడపిల్ల ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి తోటలో ఆడుకుంటూ వాళ్ళ పెంపుడు కుక్కతో పాటు అదృశ్యం అవ్వడం, దానిపై తుని రూరల్ పోలీస్ స్టేషన్లో గర్ల్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆ దర్యాప్తు భాగంగా ఆ రోజు నుండి మా కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు సెర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాం. దీంట్లో పెద్దాపురం సబ్ డివిజన్ సిబ్బంది, హోంగార్డ్ నుండి డిఎస్పీ వరకు, అలాగే ఏఎన్ఎస్ పార్టీ, క్యూఆర్టీ పార్టీ, డాగ్ స్క్వాడు, డ్రోన్స్, ఎస్డిఆర్ఎఫ్ కలెక్టర్ గారు పంపించారు. ఇన్ని టీమ్స్తోని ప్రతి అణువు జల్లెడు బట్టి చేసినట్టుగా గాలించాము.
ఆ గాలింపు చర్యల్లో ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఆ మిస్సింగ్ గర్ల్ తండ్రికి ఎవరైనా విరోధులు ఉన్నారా, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, ఆ యాంగిల్ కూడా మేము దర్యాప్తు చేశాం. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ అంటే టవర్ డంప్ అవని, సిడిఆర్లు, సీసీ ఫుటేజ్లు, ఎన్ రూట్లో ఉన్నటువంటి ఈ తోట నుండి బస్టాండ్కి కానీ రైల్వే స్టేషన్ కానీ ఇటు నర్సీపట్నం కానీ హైవే మీదకి కానీ ఈ ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ వెరిఫై చేశాం. అలాగే ఇక్కడ గతంలో పనిచేసి మానివేసినటువంటి ఆ కూలీలు కూడా ప్రశ్నించి ఇక్కడ విధానం వీళ్ళు చేసింది ఆ టైంలో చేసినప్పుడు ఏమైనా అనుమానితులు ఇక్కడికి వచ్చారా, వీళ్ళతో ఇక్కడ తోటలో పనిచేసే. సో ఇక్కడ పోలీసులు చెప్తున్న ప్రకారంగా అనుమానితులు అంటే అక్కడ పని చేయడానికి వచ్చిన వారిని అనుమానితులుగా గుర్తిస్తున్నారు, అనుమానితులుగా వారిని పరిగణిస్తూ వారిని ఇప్పుడు పట్టుకునే అవకాశం కూడా ఉంది. సో అక్కడ 3-4 రోజులుగా లేదా వారం రోజులుగా ఎవరు పనికి వచ్చారు, ఎక్కడెక్కడ పనులు చేశారు, ఏ రకంగా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ యొక్క ప్రజెంట్ ఎక్కడున్నారు, ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసు వెతికే అవకాశం ఉంది. మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో అమ్మాయి సేఫ్, ఎందుకంటే ఆ అమ్మాయి ఈ పాటికే సజీవంగా ఉన్నా దొరికేది, లేదంటే తను ఏదైనా ఇబ్బంది పడిపోయి ఐఎమ్ సారీ బట్ చనిపోయినా కూడా దొరికేది. కానీ ఆ అమ్మాయి ఎక్కడా కనిపించట్లేదు, కొన్ని కిలోమీటర్ల మేర పోలీసు వెతుకుతున్నారు కానీ ఆచూకీ లేదు. అంటే ఎవరైనా అక్కడికి వచ్చినటువంటి కార్మికులు అనుమానితులే ఈ యొక్క రకంగా అమ్మాయిని అపహరించి ఉంటారనే కోణంలో పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది. సో వాళ్ళ రికార్డ్స్ని, వాళ్ళ డీటెయిల్స్ ఎలా కనుగొనబోతున్నారు, అక్కడికి వచ్చినటువంటి కార్మికులని ఎలా గుర్తించబోతున్నారు? పాప 6 రోజులు దాటిపోయింది. సరిగ్గా ఇదే రోజు శనివారం 11:30 ప్రాంతానికైతే పాప అదృశ్యమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే పాప ఏమైందనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా గత వారం రోజుల నుంచి కూడా తొలిచివేస్తున్నటువంటి ప్రశ్న. పాప ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే ఒక అటవీ జంతువులు ఏమైనా తీసుకెళ్ళాయా అనే కోణంలో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే చేశారు. కానీ చివరికి ఇన్ని రోజులు అలాగే మీరు అన్నట్టుగా పాపకి ఏమన్నా జరిగి ఉండి ప్రాణాలతో లేకపోతే కనీసం ఏదో ఒక ఆనవాళ్ళు అయితే దొరికేది, కానీ దొరకలేదు. కానీ ఇప్పటికే కుక్క దొరికింది, కుక్కకు సంబంధించిన జీపీఎస్ అమర్చారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కుక్క దొరికింది. కానీ పాప ఎక్కడుందనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేవలం ఆ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా విచారణ 1-2 సార్లు విచారణ చేపడుతున్నారు. అలాగే పాప కిడ్నాప్ కోణంలోనే ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పాలి. ఎందుకంటే ఎవరన్నా పాపని 20 నిమిషాల వ్యవధిలోనే పాపని అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఆ రోజు తన తండ్రి ఆ పాపని ఎక్కడైతే ఆ సిహెచ్ అగ్రహారంలో తన ఇంటి వద్ద 11:30 ప్రాంతంలో అయితే డ్రాప్ చేశారు. అక్కడ నుంచి తను బైక్ మీద తన గుమస్తా పాటు కూడా వెళ్ళిపోయారు. ఆ గుమస్తాతో కూడా మనం మాట్లాడిన నేపథ్యంలోనే పాపని 20 నిమిషాలు అంటే మేము వెళ్ళి 20 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాల్లో కొబ్బరి బొండాలు తీసుకుని మేము అటువైపు వెళ్ళిపోయాము. ఆ 20 నిమిషాల తర్వాత మాకు మళ్ళీ పాప తండ్రి ఎవరైతే ఉన్నారో గణేష్ ఫోన్ చేసి పాప కనపడడం లేదని కూడా ఒక 20 నిమిషాలు 30 నిమిషాల వ్యవధిలోనే నాకు ఫోన్ చేశారని కూడా అతను కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అలాగే ఎటువంటి ఒకవేళ ఏదైనా అడవి జంతువు తీసుకెళ్ళి ఉంటే అక్కడ కుక్క అరుపులు వినబడతాయి, కానీ ఆ ప్రాంతంలో ఎవరు మాట్లాడినా సరే మాటలు వినబడతాయి. కానీ ఎటువంటి అరుపులు 20 నిమిషాల్లో జరిగిందంటే కేవలం పాపని ఎవరైనా అక్కడ ఉన్నటువంటి పనికి వచ్చిన వారు కావచ్చు, ఆ జీడిమామిడి తోటలో ఎక్కల ఏరుకొనకు వచ్చిన వాళ్ళు కాబట్టి అక్కడ ద్విచక్ర వాహనాలు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరో పాపని లిఫ్ట్ చేశారనే కోణంలోనే ఇప్పుడు కిడ్నాప్ ప్రధానంగా పాప ఇప్పుడు అందరూ కూడా ఏదైనా జరుగుంటే ఇప్పటికే తెలిసిపోయాను. పాపని ఎక్కడైనా ఏదన్నా కనీసం ఆ యొక్క ఆనవాళ్ళు ఏదో దొరుకును, కానీ ఇప్పుడు ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. పోలీసులు మొత్తం జల్లెడ పెట్టినా సరే దొరకకపోవడంతోనే కేవలం కిడ్నాప్ కోణమే ఇప్పుడు ప్రధానంగా కీలకంగా మారింది. పాప సజీవంగా ఉండాలంటే అది కూడా కిడ్నాప్ జరిగి ఉంటేనే, వాళ్ళు తీసుకెళ్లిన వారు మరి కిడ్నాప్ జరిగి ఉంటే వెంటనే కుక్క వచ్చే అవకాశం ఉంటుంది కదా అనుకుంటే ఈ కోణం కూడా ఆలోచిస్తున్నారు. కిడ్నాప్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో అలాగే పాపను ఎత్తుకెళ్లే క్రమంలోనే కుక్క వాళ్ళతో పాటు పరుగులు తీసి వాళ్ళు వెళ్ళే బండి మీద వెళ్తే బైక్ మీదే వెంబడిస్తూ దూర ప్రాంతం వెళ్ళి అలసిపోయి తనైతే తిరిగి వెనక్కి వచ్చి ఉంటుంది అనేది కూడా అదో కోణం కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ కుక్కకు ఇప్పుడు జీపీఎస్ అమర్చారు, జీపీఎస్ అమర్చిన నేపథ్యంలోనే ఆ కుక్క ఆ జీపీఎస్ ఏదో వెంబడించిన ప్రాంతానికి ఎందుకు వెళ్తుందనే అనుమానం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు అంత దూరం తీసుకుని వెళ్ళి ఉంటే కుక్క వాళ్ళు వెంబడించి ఉంటే
అదే ప్రాంతానికి వాళ్ళు నిజంగా కుక్క గాయపరిచి ఉంటే కుక్క మళ్ళీ అదే ప్రాంతానికి ఎందుకు వెళ్తుంది, వాళ్ళ ఇబ్బంది పెట్టినటువంటి ప్రాంతానికి అనేది కూడా కొంతమంది చెప్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలో నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాగే మొదటగా చూసినటువంటి వ్యక్తిని పదే పదే అయితే విచారణ చేస్తున్నారు. అలాగే కిడ్నాప్ ప్రధానంగా ఈ పాపను ఎత్తుకెళ్ళి ఉంటారనేదే ప్రధానంగా ఇప్పుడు అనుమానిస్తున్నటువంటి విషయం. అలాగే సిహెచ్ అగ్రహారం అలాగే దొండవాక ఈ యొక్క ప్రాంతాలలో అనుమానితులను ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది అనుమానించారు. వాళ్ళనైతే ఆ యొక్క కాల్ డేటా అంటే ఆ యొక్క ప్రాంతంలో పాప మిస్ అయినటువంటి ప్రాంతంలో ఎవరు కంటిన్యూగా ఫోన్లో మాట్లాడారు, ఆ ఫోన్లో మాట్లాడిన సంభాషణలు అలాగే ప్రధాన ఎంతసేపు మాట్లాడారు, ఎన్ని గంటలు మాట్లాడారు, అలాగే తండ్రి ఫోన్ నుంచి ఎవరితో మాట్లాడారు, అలాగే తల్లి ఫోన్ నుంచి ఎవరితో మాట్లాడారు, ఈ కోణంలో పోలీసులు అయితే ఆ టెక్నికల్ ఎవిడెన్స్ని సేకరించే పనిలో అయితే నిమగ్నమయ్యారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అనుమానితులు ముఖ్యంగా ఆ జీడిపిక్కలో ఏరుకునేందుకు కొండ ప్రాంతానికి తిరిగిన వ్యక్తులపైన ప్రస్తుతం మనం కూడా చూసాం. ఆర్టీవీ ఆ జీడిపిక్కల కొండ ప్రాంతానికి వెళ్తే ఇద్దరు చెప్పులు జత చెప్పులు కూడా కనిపించాయి. ఈ మహిళలకు సంబంధించిన ఒక చెప్పులు కూడా మనం కొండపైన చూసాం. ఆ యొక్క ప్రాంతాలు అంటే ఎవరైనా ఈ జీడిపిక్కలకు వచ్చిన వాళ్ళు వదిలి ఉండవచ్చు, లేదంటే పాపని రెక్కి నిర్వహించే క్రమంలో పాపని ఎత్తుకెళ్లేందుకు అక్కడ ఏమైనా నక్కి ఉండే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పాప అయితే సజీవంగానే లైవ్లోనే ఉంది. పాప ఎవరో కిడ్నాప్ చేశారు అని కూడా అనే అనుమానం అయితే వచ్చింది. తల్లి కూడా ఇదే చెప్తుంది. పాప అయితే నాకు తెలుస్తుంది, పాపనే ఎవరో తీసుకుని వెళ్ళారు, దయచేసి నాకు ఇచ్చేయండి, నాకు పాప మీపై ఎటువంటి కేసులు కూడా పెట్టం, అలాగే మేము మీపై ఎటువంటి ఇబ్బందులు కూడా పెట్టం, మీకు ఎక్కడ మా ఇంటి గేటు వద్ద రాత్రి సమయంలో వదిలేయండి. గతంలో కూడా చూసాం కొన్ని కిడ్నాప్ ఘటనలో మండపేట ప్రాంతంలో కూడా ఇదే తరహాలో కూడా కిడ్నాప్ జరిగింది. తెల్లవారేసరికి 4 రోజుల తర్వాత ఒక ఇటుకల బట్టి వద్ద బాబుని వదిలేసి అప్పట్లో జస్జిత్ చాలా మండపేటలో చాలా సంచలనంగా మారింది కిడ్నాప్ కోణం. అది కూడా ఈ విధంగానే తెలియని పరిస్థితి, ఎవరో తెలిసిన వారే కిడ్నాప్ చేశారని కూడా అనుకున్నారు. ఆ విధంగానే ఆ బాబుని అయితే అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. తెల్లవారేసరికి బాబు అక్కడ సజీవంగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అది ఆ విధంగా క్లోజ్ అయింది. ఇది కూడా ఆ విధంగా క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. పాపని ఇప్పుడు ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉంటే మాత్రం ఏదో ప్రాంతంలో ఖచ్చితంగా వదిలే అవకాశం ఉంది. నిన్నటి వరకు కూడా వాళ్ళు పాప ఏ అడుగు జంతువు ఎత్తుకెళ్ళింది, అందుకనే పాప ఇంకా రాలేదు, పాప ఏదో కొండ చెలువు మింగేసి ఉంటుంది, ఇటువంటి అనుమానాలు అయితే మాత్రం వాళ్ళు సేఫ్ జోన్లో ఉండి ఇప్పటి వరకు కూడా ఉన్నారు. కానీ పోలీసులు ప్లాన్ బి మార్చారు. ఇప్పటి వరకు కూడా అవన్నీ కూడా జల్లెడ పెట్టారు. ఇవన్నీ కూడా కొండ ప్రాంతాన్ని మొత్తం అనువనువు కూడా పరిశీలించారు. కానీ ఎక్కడ కూడా దొరకని పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్లాన్ బి పోలీసులు అయితే అమలు చేస్తున్నారు. పాప కోసం అయితే ఇప్పుడు కిడ్నాప్ కోణమే ప్రధానంగా కీలకంగా ఉంది. ఆ కిడ్నాపర్లు ఎవరైనా సరే పట్టుకుని తీరుతామని పోలీసులు ఛాలెంజ్గా చాలా ఈ కేసును అయితే తీసుకున్నారు. ఏదో ఒకటి క్లూ దొరకాలి కదా అనే కోణమే ఉన్నప్పటికీ కిడ్నాప్ కోణమే ప్రధానంగా కీలకంగా మారింది. పాపను ఎత్తుకెళ్ళింది ఆ చుట్టుపక్కల తిరిగినటువంటి పనికి వచ్చిన వారు, ఆ యొక్క కొండ ప్రాంతాల్లో తిరిగిన వాళ్ళు, వీళ్ళంతా కలిపి ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలోనే సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. వాళ్ళే ఎత్తుకెళ్ళి ఉంటారని కూడా చెప్పుకొస్తున్నారు. కుక్కను మనం చూస్తాం. ప్రధానంగా ఆ పెంపుడు కుక్క దొరికిన వెంటనే దానికి క్లాత్ కప్పి ఆ స్మెల్ ఆధారంగా పోలీసు జాగిలానికి చూపిస్తే ఆ కుక్క నేరుగా ఆ యొక్క పామాయిల తోటలోంచి కుక్క వెళ్ళినటువంటి మార్గం నుంచి అటువైపు అయితే వెళ్ళడం జరిగింది. అటువైపు నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణం చేసింది కుక్క. ఆ 10 కిలోమీటర్లు కూడా కొండపైన ప్రయాణం చేయడం అనేది కూడా కొంచెం అది కూడా మిస్టరీగా ఉంది. అంటే ఈ పోలీస్ జాగిలం 10 కిలోమీటర్ల వరకు కూడా కొండ ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో తిరిగి మళ్ళీ వెనక్కి వస్తే వచ్చింది. అంటే ఈ క్రమంలో కుక్క మరి పెంపుడు కుక్క అంత దూరం వరకు ఎలా ట్రావెల్ చేసిందని కూడా మరొక క్వశ్చన్గా ఉంది. ఏదేమైనా కొంచెం మిస్టరీగా ఉన్నప్పటికీ అప్పుడు వరకు కూడా ప్లాన్ బి ప్రస్తుతం పోలీసులు అమలు చేసి కిడ్నాప్ కోణం ఎవరో లిఫ్ట్ చేస్తుంటారు. 20 నిమిషాల వ్యవధిలో పాప ఒకవేళ ఏదైనా జంతువు చేస్తే అక్కడ కేకలు వినబడతాయి, కనీసం కుక్క అరుపులు వినబడతాయి. కానీ ఏమి వినబడలేదంటే ఎవరో ఈ విధంగా వచ్చి పాపని చిన్న పాప కనీసం ఒంటి మీద కేవలం జుబ్బా మాత్రమే ఉంది, చేతికి బ్లాక్ ఏదైతే నల్లపూసలదో కాళ్ళకు పట్టీలు మాత్రమే ఉన్నాయి. అంటే ఎవరైనా తీసుకెళ్లే కోణంలో పాపని చాలా సింపుల్గా 2.5 సంవత్సరాలు అంటే పాప 2 సంవత్సరాలు దాటింది అంతే. చాలా సింపుల్గా పాపను ఎత్తుకెళ్లే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఆ కోణమే ప్రస్తుతం కీలకంగా మారింది. మరి ఈ రోజు సాయంకాలానికి ఏదో ఒక అవకాశం వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసులు ఈ క్లూ కోసం అయితే ప్రస్తుతం గాలిస్తున్నారు. సచిన్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తంగా పాప విషయంలో ఇప్పటివరకు ఎటువంటి ఆచూకీ లభించలేదు అని అంటే ఎవరు అపహరించి ఉంటారనేది పోలీసుల అనుమానం. అందుకే కాల్ డేటాని అక్కడికి వచ్చిన సీసీటీవీ కెమెరాస్ అన్నింటి కూడా పరిశీలిస్తున్నారు. సో ఇంత దూరం కొన్ని కిలోమీటర్ల వరకు అంటే ఆ పాప ఉన్నటువంటి నివాసం దగ్గర నుంచి ఒక 500 మీటర్లు 200 మీటర్లు దాటిందంటే ఒక ఎత్తైన కొండ.
ఆ చుట్టూ అటవీ ప్రాంతం, మధ్యలో పామ్ ఆయిల్ తోటలు, జీడి మామిడి తోటలు ఇవన్నీ ఉన్నాయి. ఎవరైనా అక్కడికి వచ్చి పనిచేస్తున్న కార్మికులే ఈ రకంగా చేసి ఉంటారా? అందుకే ఆ పాప అక్కడ ఏ రకంగానూ తను సేఫ్గా ఉన్నా, ఇంకేదైనా జరిగినా అక్కడ ఎక్కడ ఆచూకీ లభించలేదు అని అంటే ఎవరైనా అపహరించి ఉంటారా అనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఒకసారి ఈ అంశం పైన డిఎస్పీ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ట్రేస్ అయ్యేంత వరకు అంటే వారం రోజులుగా ఎలా ఒక డాగ్ మీద ఆధారపడిన పరిస్థితి ఉంది. అంటే ఎంత టీం పనిచేస్తుంది, కనీసం ఏమీ దొరకలేదా? చెప్పాను కదండి, టెక్నికల్ వాల్యూస్ని ఎవిడెన్స్ మీద కూడా మేము ఇది చేసాము. టవర్ డంప్ తీసాము. ఇక్కడ అనుమానితులు ఎవరైనా ఈ ఏరియాలో ముందు కానీ వెనకాల కానీ ఈ మిస్సింగ్కి ముందు 3 రోజుల ముందు నుండి ఇక్కడ ఎవరైనా రక్కీలు చేసి ఇవన్నీ చేసిన అవి కూడా తీసాం. డాగ్ మీద ఆధారపడడం కాదు, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ఎవిడెన్స్ లో భాగంగా అది కూడా ఉపయోగిస్తున్నాం. అంతే తప్ప మనం ఓన్లీ డాగ్ మీద బేస్ అవుతుంది, బేస్ అవట్లా ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు ఈ డాగ్ ఎక్కడ చేయలేదండి, ఎక్కడ చేయలేదు. ఆఫ్టర్ 4 days మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత యజమాని మీదకి వెళ్ళింది. ఒకసారి వైల్డ్గా బిహేవ్ చేసింది. కొంతమంది అంటున్నారు పశువులపై ఎలాంటి చూస్తుంటే వాటిపై దాడి చేయడానికి ప్రవర్తిస్తుంది. ఇప్పుడు కూడా గేదెలపై దాడి చేస్తుంది. అంటే ఏదన్నా జంతువుని చూస్తుంటే దాని భయం అలా కలిగి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేదండి, అది మా నోటీస్లో రాలేదు. అది మూమెంట్, ఫ్రీ మూమెంట్ ఇచ్చేసామండి. ఆ జీపీఎస్ మనం ఎప్పుడైతే దానికి తగిలించో అది ఫ్రీ మూమెంట్గా ఫ్రీగా తిరగాలి. అది తిరుగుతేనే అది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, ఆ 4 రోజులు ఎక్కడెక్కడ అది తిరిగింది అనేది మనకు వస్తుంది. ఇంకా దాని మీద ఉంది, ఆ ప్రాసెస్లో నడుస్తుంది. ఇప్పుడు ఈరోజు 8 కిలోమీటర్స్ తిరిగి వచ్చింది. ఒక చోట ఆగింది, ఎక్కువ టైం స్పెండ్ చేసిందని అక్కడ మనం వెళ్ళి చెక్ చేసాం. అక్కడ చేస్తాం.